మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ సజీవుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ దినాన మనకు అనుగ్రహించిన వాగ్దానం ఒక్కసారి చూడండి. మీరు బలహీనులు కాక ధైర్యంగా ఉండండి, మీ కార్యము సఫలమగునుగాక. మన దేవుడు కార్యములను సఫలం చేసే దేవుడు, విఫలం చేసే దేవుడు కాదు. విఫలం చేసేవారు చాలామంది ఉన్నారు, కానీ మన దేవుడు మన కార్యములను సఫలపరిచే సఫలీకృతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు బలహీనులు కాక ధైర్యంగా ఉండండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడెక్కడైతే బలహీన పడిపోయావో, పాపం విషయంలో బలహీన పడ్డావో, ఇంకా వేరే ఇతరత్ర ఏ విషయాల్లోనైనా బలహీన పడ్డావో, దేవుడు నీతోనే చెప్తున్నాడు, మీరు బలహీనులు కావద్దు, ధైర్యంగా ఉండండి. మీరు తలపెట్టిన ప్రతి కార్యాన్ని నేను సఫలం చేస్తానని దేవుడు ఈ దినాన మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకసారి ఈ వాక్యం యొక్క పూర్వ పదాల్లో మనం ఆలోచిస్తే, ఆస అనే రాజు యూదారాజు. యూదారాజులలో 3వ వాడు ఆస. 40 సంవత్సరాలు యూదా దేశాన్ని పరిపాలించాడు. క్రీస్తుకు పూర్వం 913వ సంవత్సరం నుంచి క్రీస్తుకు పూర్వం 873వ సంవత్సరం వరకు యూదా దేశాన్ని పరిపాలించిన మంచి రాజు. అయితే ఈ ఆసా దినాలలో ఒబేదు కుమారుడైన అజర్యా అన్న ప్రవక్త ఆసా దగ్గరకు వచ్చి దేవుని వాక్కుగా చెప్పిన మాటలు ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయంలోని మాటలు. ఏం చెప్తాడంటే, అజర్యా, మీరు దేవుని పక్షాన వహిస్తే దేవుడు మీ పక్షాన వహిస్తాడు. మీరు దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. ఒకవేళ మీరు దేవునికి దూరమైతే దేవుడు మీకు దూరం అవుతారని చెబుతూ ఆఖరి మాటగా చెప్పిన మాట, మీరు బలహీనపడద్దు, అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి, మీ కార్యములను సఫలపరచువాడు దేవుడే అని ఈ మాట చెప్పిన తరువాత ఆస చాలా గొప్ప కార్యాలు దేవుని పట్ల చేస్తాడు. దేవుణ్ణి సేవించే విషయంలో కానీ, దేవుణ్ణి పూజించే విషయంలో కానీ, దేవుణ్ణి ప్రార్థించే విషయంలో కానీ ఆస చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటాడు. ఆస కాలంలో యుద్ధాలు లేకుండా ప్రజలందరూ సురక్షితంగా ఉంటారు. వారు చేసిన ప్రతి ప్రయత్నం దేవుడు సఫలపరిచాడు. నీవు కూడా దేవుని పక్షాన ఉంటే, నీవు కూడా దేవునితో జత కడితే, నీవు కూడా దేవుణ్ణి ప్రేమిస్తే, నీవు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పక్షం వహిస్తే, ఆయన్ను ఘనపరిస్తే, ఆ దేవుడు నీకు ధైర్యమునిచ్చి మనం చేసే ప్రతి కార్యాన్ని సఫలపరిచే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే దావీదు రాజు గారు అంటారు, యెహోవా నాకు వెలుగ్గా ఉన్నారు, యెహోవా నాకు ప్రాణదుర్గంగా ఉన్నారు, నేను ఎవరికి భయపడతాను? ఆయన మనకు వెలుగ్గా ఉండే దేవుడు, ప్రాణదుర్గంగా ఉండే దేవుడు, మన పక్షమున ఉండే దేవుడు, మనకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కార్యాలు ఏం సఫలం కావట్లేదని నువ్వు బాధపడుతున్నావా? బలహీనపడిపోతున్నావా? అధైర్యపడిపోతున్నావా? దేవుడు నీకే ఈ వాగ్దాన్ని ఇస్తున్నాడు. నా ప్రియ సహోదరి, ఒకవేళ నీ కుటుంబ విషయంలో కానీ, లేకపోతే నీ వేరే ఇతరత్ర పనుల్లో కానీ కార్యాలు సఫలం కావట్లేదని వేదంతో ఉన్నావా? ధైర్యం తెచ్చుకో, దేవుని పక్షాన ఉండు. ఆయన మన ప్రయత్నములన్నిటినీ సఫలపరిచే దేవుడు. దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మన పక్షంలో ఉన్నారు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఒకవేళ బలహీన సమయంలో ఉన్నావేమో, ధైర్యం తెచ్చుకో, బలపరుచుకో. నీ కార్యములు రాబో కాలంలో అతి త్వరలో సఫలం కాబోతున్నాయి. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రం.
బలహీనులు కాక ధైర్యం తెచ్చుకొనుడి, మీ కార్యం సఫలమగును అన్న నీ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం. దేవా నాయన, నీ చేత ప్రేమించబడిన మా ప్రియులందరూ ఏ పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నారో ప్రభువా, వారిని బలపరచండి, ధైర్యపరచండి తండ్రి. చేయుచున్న ప్రతి ప్రయత్నమును యేసు నామమున సఫలపరచబడునుగాక, ధైర్యం తెచ్చుకుందురుగాక, నిన్ను మహిమపరచుదురుగాక. అట్టి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరు మహిమ పొందుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.